స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రి పొంగూరు నారాయణ హయాంలోనే నెల్లూరు నగర అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన మంత్రితో కలిసి పార్కుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ నిత్య కృషివలుడు, ఆయన నెల్లూరు ఎమ్మెల్యే కావడం సింహపురి వాసుల అదృష్టమని, పేదరికం కష్టాలను ఆయన సొంతంగా చూశారని, అందుకే పేదల పక్షాన్ని నిలబడి తన వంతు సహకారం అందిస్తున్నారని, మంత్రి పొంగూరు నారాయణ నిబద్ధత ఉన్న వ్యక్తి కాబట్టే రాజధాని నిర్మాణ బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు నారాయణకు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పదంలో అన్ని రకాల ఒక బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుందనే దానికి ఈనాటి ఈ యొక్క ఎలంవారిదిన ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ఓ శాసనసభ్యుడిగా గర్వపడుతూ ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్లో నా రూరల్ కూడా ఉండటం, నాకు పక్కన పొంగూరు నారాయణ గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉండటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే, నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరానికి అభివృద్ధి ఏ సమయంలో జరిగిందంటే ఖచ్చితంగా 2014, 2019 పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 2024, 29 మధ్యలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పాల్సి ఉంటుంది. ఒక పక్క పొంగూరు నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని, ఈరోజు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి రాజధానిలో అమరావతిని అనేక అడ్డంకులు ఎదుర్కొని పరుగులు పెట్టిస్తూ ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి నిర్మిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలతో మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం సమయం దొరికినా నెల్లూరు నగరానికి ఇచ్చేస్తూ ఆ యొక్క అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతూ ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉంటూ అన్ని రకాల కూడా విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమానికి నేను హాజరు కావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకొన్ని కొత్త విషయాలు నేను కూడా తెలుసుకోవడం జరిగింది. ఇదే కాదు, నెల్లూరు నగరమే కాదు, పక్కనుండే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా దాదాపు 2 ఏళ్ల కాల ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాకముందే అంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, పొంగూరు నారాయణ గారు సహకారం అని తెలియజేస్తూ ఉన్నా. నెల్లూరు నగరమే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా ఎప్పటికి కూడా పొంగూరు నారాయణ గారికి రుణపడి ఉంటుంది. అంత అద్భుతంగా కేవలం నేను నా నెల్లూరు నగరం అనుకోకుండా పక్కనుండే రూరల్ కూడా ప్రత్యేకంగా చూస్తూ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా అన్ని రకాల నిధులు కేటాయిస్తూ సహాయం చేస్తున్నటువంటి పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన 2 చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ, నిజం చెప్పాలంటే పొంగూరు నారాయణ గారి లాంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండటం నిజంగా నెల్లూరు నగర ప్రజల అదృష్టం. మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకోవచ్చు, ఎవరు మీ శాసనసభ్యుడు అంటే మా శాసనసభ్యుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని. అంత పద్ధతిగా ఎక్కడా కూడా కక్షలు, కార్పణ్యాలు, వేధింపులు, ఇబ్బందులు, రాజకీయ వాదాలు, విభేదాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా అటు నెల్లూరు నగరంలో తాను చేయాలనుకున్న పనులు, ప్రజలకు మేళ్లు చేయాలనుకున్న పనులు, ఎందుకంటే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే 1 కాదు, 2 కాదు, ఒక విఆర్ హై స్కూల్ కానీ ఈనాడు ఏదైతే అనేక రకాల కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇవి అందరి వల్ల సాధ్యం కాదు. పేదరికం విలువ తెలిసి ఉంటేనే, సామాన్యుడి కష్టాలు తెలిసి ఉంటేనే, మధ్యతరగతి కుటుంబీకుల కష్టాలు తెలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది. పొంగూరు నారాయణ గారు ఈరోజు అతిపెద్ద వ్యాపార సంస్థలకి వారి ఆధీనంలో ఉండొచ్చు, కానీ వారి జీవితం కష్టాలతో, కన్నీళ్లతో, ఇబ్బందులతో ప్రారంభమైంది. ఆ జీవితం స్వశక్తితో ఎక్కడా కూడా వారు ఏదో రాజకీయ ఫైర్వీల్ చేసో, రాజకీయ దందాలు చేసో కాకుండా స్వశక్తితో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలోనే ఏర్పాటు చేసుకుని ఈరోజు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ యొక్క సామాన్యుడి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇష్టాలు అన్నీ తాను స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టి అవి తీర్చేదానికి కృషి చేస్తున్నందుకు నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.